హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాన్సా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో నేను మీ మాన్సా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోయాను. చాలా రోజుల తర్వాత నేను ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. సో చాలా మంచి వీడియో అనమాట. సో వాడపల్లి మేమందరం అయితే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా. సో నైట్ ఆల్మోస్ట్ 11కి బయలుదేరామన్నమాట. సో దారిలో వెళ్తూ ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపించింది. సో ఆగి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని మేమందరం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను. నేను ఫస్ట్ టైం 7 వారాల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో మా వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళే, అంటే 7 వీక్స్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో అందరూ ఆయన చూసి వచ్చిన వాళ్ళు అనమాట. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో ఐఎమ్ సో వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఫస్ట్ టైం చూడబోతున్నాను ఆ టెంపుల్ విజిట్ అంతా. సో మీరు ఎప్పుడైనా చూస్తుంటే కనుక కామెంట్ చేయండి. వాడపల్లి వెళ్ళుంటే కనుక. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట దగ్గరికి. అండ్ మేమైతే ఇప్పుడు సిద్ధాంతం దగ్గర ఆగామన్నమాట. ఎందుకు అంటే గోదావరి స్నానం చేసి వాడపల్లి వెళ్దామనేసి. సో మేమైతే అక్కడ ఉన్నాము. చీకటి, మీకు అంత వ్యూ ఆనదనమాట చూడడానికి. మేమందరం అయితే కూర్చున్నాము. సో ఇది జల్లిప్పుకొని అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎవరి కాళ్ళు బిజీగా ఉన్నారు. మేఘన, మా అమ్మమ్మలు అందరూ చూస్తున్నారు కదా. సో ఫ్యామిలీ మొత్తం ఇలా వెళ్తే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే మేము స్నానాలు చేసి రెడీ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతాం అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 అవర్ ఉంటుంది జర్నీ. సిద్ధాంతం నుంచి వాడపల్లి 1 అవర్ జర్నీ ఆల్మోస్ట్ 1 అవర్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే అందులోకి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ కలవాలి. ఆల్మోస్ట్ మాకు రెడీ అవ్వడానికి 1 అవర్ పట్టింది అనమాట. చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు నేను వీడియో తీస్తుంటే వాళ్ళు వచ్చి ఫోజులు ఇచ్చుకుంటూ స్మైల్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. సో అప్పుడు మేము రెడీ అవుతున్నాం. స్నానాలన్నీ అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే జల్లేస్తుంది అనమాట. మీకు ఫుల్ వీడియో పెడతా అనమాట. మా అమ్మ హెయిర్ స్టైల్స్, అంటే హెయిర్ స్టైలిస్ట్ అని చెప్పాను కానీ మా అమ్మ అయితే హెయిర్ స్టైల్ బాగా చేస్తుంది అనమాట. నాకైతే హెయిర్ బాగా సూట్ అయ్యింది మా అమ్మ వేసే హెయిర్ స్టైల్స్ అన్నీ. సో మీకు నాకు వేసే హెయిర్ స్టైల్స్ ఒక వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. సో మేమైతే ఇలా రెడీ అయ్యామన్నమాట. సో రెడీ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఆటోకి అయితే. చూస్తున్నారు కదా, మేమైతే వెళ్తున్నాం అన్నమాట. దారిలో ఒక మంచి స్ట్రాంగ్ టీ వేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఆ వీడియో అయితే తీయలేదు, ఒక స్మాల్ క్లిప్ ఉంటుంది, యాడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. నైట్ వ్యూ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. సో మా వాళ్ళు నిద్రపోయారు. మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా. సో అక్కడ 7 పువ్వులు అండ్ అలాగే 7 కాయిన్స్ అనమాట. 7 కాయిన్స్ తీసుకుని మేమైతే రెడీగా ఉన్నాము. అవి తీసుకుని 7 ప్రదర్శనలు చేయడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం చుట్టూ 7 టైమ్స్ తిరగాలి. ఆ కాయిన్, ఆ పువ్వు ఆయన హుండీ దగ్గర వేసి, ఆయన హుండీలో కాయిన్ వేసి అక్కడ పువ్వు పెట్టి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. అలా 7 ప్రదక్షిణలు చేసిన తర్వాత గుడి లోపలికి అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, అస్సలు ఖాళీ లేదు. మేము ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్ళాము, అయినా సరే అస్సలు ఖాళీ లేదు. చూస్తున్నారు కదా, అలాంటి పువ్వు అండ్ అలాగే ఒక కాయిన్ తీసుకుని 7 రౌండ్స్ తిరగాలన్నమాట. అలా 7 కాయిన్లు 7 పువ్వులు. చూస్తున్నారు కదా, మేమైతే అలా తిరిగేసిన తర్వాత లోపల లైన్లోకి అయితే నుంచున్నాము. అబ్బా, లైన్లో నుంచోగానే చూడాలి, మొత్తం 14 లైన్స్ దగ్గర ఎన్ని లైన్స్ ఉన్నాయి చూడండి. అవన్నీ దాటుకుని ఆయన చూడడానికి వెళ్ళామన్నమాట. సో ఇట్స్ నైస్ జర్నీ, చాలా బాగా అనిపించింది. బట్ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు అయితే కష్టం అనమాట. సో వీలైతే సాటర్డేస్ అవాయిడ్ చేసి మిగిలిన రోజుల్లో వెళ్ళడం అయితే చాలా బెటరు. మా అమ్మకైతే నీరసం వచ్చేసింది దెబ్బకి, పాపం ఆగిపోతా అన్నది. అయినా సరే ఆయన మీద నమ్మకంతో నడిచేసింది అనమాట మొత్తం అంతా. ఆయన చూసేసింది ఎలా అయితే. సో మేమైతే దర్శనం చేసుకుని బయటకు వస్తాం. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట, లోపలికి ఫోన్స్ తీసేసుకున్నారు. ఆల్మోస్ట్ అక్కడ ఎవరో ఫోన్ ఉంటే తీసుకుని వీడియోస్ అయితే షూట్ చేశాను. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. సో ఇదంతా లోపల వ్యూ. ఆవుల్ని అండ్ అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహము. సో మొత్తం టెంపుల్ అంతా అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట, ప్రశాంతంగా.
చూస్తున్నారు కదా, అస్సలు ఖాళీ లేదు. మీకు ముందొచ్చే క్లిప్లో ఉంటుంది ఎంతమంది జనం. ఆల్మోస్ట్ 1,00,000 పైనే ఉంటారు. 1,00,000 ఏంటి, ఇంకా ఎక్కువ మందే ఉంటారు జనం అయితే. అస్సలు ఖాళీ లేదు. చూస్తున్నారు కదా, లోపల ఇంకా లైన్లో చాలామంది ఉన్నారు. ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు, వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఓ మై గాడ్, చాలా ఫేమస్ టెంపుల్ అయిపోయింది వాడపల్లి అయితే. నేనైతే ఫోన్ తీసుకుని మా వాళ్ళందరిని వదిలేసి నేను ఒక ఫోన్ తీసుకుని వీడియో అయితే షూట్ చేసుకోవడానికి వచ్చేసాను. మొత్తం అన్నీ తిరుక్కుంటూ దర్శనాలు చేసుకుంటూ ఆవుల్ని అన్నిని అక్కడ వాళ్ళు అలా చేసుకుంటుంటే చూసాను అనమాట. మీకు దాని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలా తోక నెత్తి మీద పెట్టుకుంటున్నారు, దాని అర్థం ఏంటో ఏమో తెలియదు నాకు, బట్ అలా పెట్టుకున్నాను అనమాట. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇదైతే చూస్తున్నారు కదా వ్యూ, చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే చల్లగా ఉందన్నమాట. అంటే కొంచెం మొక్కపోతగా అనిపించినా సరే వాతావరణం అయితే కూల్గా ఉంది కాబట్టి అలా ఉండగలిగాం మేమైతే. లేదంటే చాలా కష్టమైపోయేది. నా అవతారం చూసుంటే మీకు అర్థమైపోయింది ఎలా ఉన్నాను అనేది. అలా ఫోన్ ఇచ్చుకుని మొత్తం వ్యూ అంతా చూడడానికి అయితే వెళ్ళాను అనమాట. నా ఎక్స్పీరియన్స్ నాది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో అన్నీ 7 రౌండ్లు తిరిగి ఆ లైన్లో నుంచి అవన్నీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆ నీరసంతా ఒకసారిగా పోయిందనమాట ఆయన చూసిన తర్వాత. ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ చూసారు కదా, ఇది పైనుంచి వ్యూ అనమాట ఇదైతే. సో మా చెల్లి అయితే తీసింది, ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను మీకు. పైనుంచి వ్యూ అనమాట మొత్తం. చూస్తున్నారు కదా, చుట్టూ శివాలయం అండ్ ఆయన గర్భగుడి ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చూసారా, అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది బారుగా. సో ఆ బారు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ పైనుంచి కింద గుడి లోపలికి వెళ్ళాలన్నమాట. సో నేనైతే మొత్తం అన్నీ తిరుగుకుంటూ అన్ని దేవుళ్ళకి దర్శనాలు చేసుకుంటూ తిరుగుతున్నాను. మా వాళ్ళు ఎక్కడున్నారో కూడా నేను వదిలేసాను అనమాట. చూస్తున్నారు కదా, నా పని నాది, వాళ్ళ పని వాళ్ళది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మీరు ఎప్పుడైనా నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఆయనకి 7 శనివారాలు వెళ్తే చాలా మంచిదంట. సో ఎవరికైనా ఏమైనా కోరికలు ఉన్నా సరే తీరుతాయంట, కానీ ఒక కోరికే కోరుకోవాలంట. మరి అది నాకు తెలియదు అన్నారు. చూడాలి. చూస్తున్నారు కదా, నాకైతే అలానే అక్కడే ఉండిపోవాలనిపించింది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఈ బ్లాగ్ చూసిన తర్వాత. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది టెంపుల్ అయితే. అండ్ అలాగే మేమైతే వెళ్ళామన్నమాట. చాలామంది మా ఊరి నుంచి ఆటోలు ఇవన్నీ మాట్లాడుకుని 7 వీక్స్ వెళ్తారనమాట, వెళ్ళి వస్తారు. చాలా బాగుంటుంది. ఇదైతే పైనుంచి వ్యూ అనమాట. సో టెంపుల్ అయితే అక్కడ ఉంటుంది గుడి. నాకైతే చాలా అని చాలా చూశారు కదా. ఇదైతే బయట మేము దర్శనము అన్నీ లోపలంతా అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసాక ఈ వ్యూ ఇది అనమాట. చూశారు కదా, జనం ఎంతమంది ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. అదంతా 7 రౌండ్స్ తిరుగుతున్నారు అనమాట వాళ్ళందరూ. నాకు అనిపించింది, అయ్యో బాబాయ్, మేము పొద్దున చాలా మంచి పని చేసామని. ఆ లైన్లో వెళ్ళాలంటే చాలా కష్టమైపోయేది. చూస్తున్నారు కదా, అస్సలు ఖాళీ లేదు టెంపుల్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. చూసారా ఎంతమంది నమ్మకంతో ఎంతమంది వచ్చారో. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. నీకు కావాలని మా అమ్మ నన్ను సాటర్డేనే తీసుకెళ్ళింది, వీళ్ళందరినీ చూడాలి, క్రౌడ్ అంతా చూడాలని చెప్పేసి. మా ఊళ్ళందరూ వేరే రోజు పెట్టుకుందాం అన్న వినలేదు. సాటర్డేనే తీసుకెళ్ళింది అనమాట నన్ను. నేను ఇంకా ఫోన్ ఇచ్చుకుని వీడియోస్ తీసుకుంటూ మొత్తం వ్యూ అంతా చూస్తూ అలా ఉండిపోయాను అనమాట. ఒక్కొక్కరిని చూస్తూ ఎవరి కాళ్ళు దర్శనం చేసుకుని వచ్చి ఇలా సెటిల్ అయిపోయారనమాట. కాళ్ళు నొప్పులు వచ్చేసి అసలుకి. మా అమ్మమ్మ అయితే నేను కళ్ళు తిరిగి పడిపోయిద్దేమో అనేసి మా అమ్మమ్మ వెనకాలే ఉన్నాను అనమాట. నేను అంత భయం వేసింది రౌండ్లో. అండ్ ఆల్మోస్ట్ దర్శనం అదంతా అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఐ సో హ్యాపీ. అండ్ ఇక్కడ కాయిన్స్ నిలబెడుతున్నారు. ఇది గుడి లోపల ఒక కోరిక కోరుకుని అక్కడ కాయిన్ నిలబెడుతున్నారనమాట. సో నేను కూడా ట్రై చేశాను, చూడండి నిలబడిందో లేదు. మా అమ్మని షూట్ చేయమన్నాను ఇది,
కానీ మా అమ్మ నా చెయ్యినే షూట్ చేసిందనమాట, నా ఫేస్ని షూట్ చేయలేదు. నిలబడింది చూసారా, అది అసలు కాయిన్ నిలబడినప్పుడు చూడాలి నా ఫేస్లో ఆనందం. కోరిక తీరిపోయింది ఏమో అన్నట్టు అనిపించింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అదైతే నమ్మకం, మరి అది అవుతుందా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ అయితే మనం అనుకున్నది చేసేయాలి. అలా నేను చేస్తాను అనమాట. సో అవన్నీ నేను నిలబెట్టిన కాయిన్స్, అవన్నీ నేను వీడియో తీసినవన్నీ నేను నిలబెట్టిన కాయిన్స్. చూసారు కదా, ఇదనమాట నా ఫస్ట్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఇలా జరిగింది. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఆ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, స్టే ట్యూన్డ్.